నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. విశాఖ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. రమణపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన స్పీకర్ అయ్యన్న. మెయిన్ వాల్ గేట్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఏయును నమూనా వర్సిటీగా తీర్చిదిద్దుతాం. అన్ని యూనివర్సిటీల్లో అకాడమిక్స్ తో పాటు స్కిల్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తామన్న ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్. 1వ తేదీన జీతాలు ఇవ్వాలి, ఉక్కు ఉద్యోగుల డిమాండ్. గంజాయి నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని హోంమంత్రి అనిత వెల్లడించారు. విశాఖ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. గంజాయి సాగుపై ఏజెన్సీలో సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటుంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతుంది. గంజాయి బారిన పడి యువత మత్తులో తూగుతుంది. ఈ నేపథ్యంలో గంజాయి నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విశాఖ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. గంజాయి నియంత్రణ, పోలీసుల సంక్షేమం, మహిళల భద్రత తదితర అంశాలపై చర్చించారు. గంజాయి నివారణపై ఇప్పటికే సీఎం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారని హోంమంత్రి అనిత తెలిపారు. తనతో పాటు విద్య, గిరిజన, ఆబ్కారీ శాఖ మంత్రులతో కలిసి ఉపసంఘం పనిచేస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో ఓ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని, గంజాయి వివరాలిస్తే బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. పోలీస్ విభాగంలో ఇన్వెస్టిగేషన్ టూల్స్ లేవని, గత 5 ఏళ్లలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మీటింగ్ లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి, అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకు అందరికీ కూడా ఫైల్ అయినాయి, ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాని మనం ఇంకొంచెం ఎఫెక్టివ్ గా మనం అరికట్టగలం అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మీద కూడా ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తున్నా వెహికల్స్ విషయంలోని కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్ని ఉన్నాయండి. వాటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈ రోజు లేకపోవటం ఒక ఎత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినుకొండలో హత్య జరిగినా, రేపొద్దున అమ్మాయిల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజింగ్స్ జరిగినా, రేప్ అటెంప్ట్స్ జరిగినా, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం కానీ, లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గాంజాయి కానీ. ఎస్పెషల్లీ మన 5 జిల్లాల్లోని కూడా విపరీతంగా గాంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ 5 years లో జరగడం, మళ్ళా దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్ లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక 3 చెక్ పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏవి జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్ గా ఈ 5 జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్ గా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. గంజాయి మూలాలను కూకటి వేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నివారణకు కృషి చేస్తుంది. ఈ సమావేశంలో సిపి సంకప్రత బాక్షి, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గొలుగొండ మండలం సమీపంలోని రమణపల్లి రిజర్వాయర్ను శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పరిశీలించారు. రిజర్వాయర్ గట్టుగా అండిపోయడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న సందర్శించి పలు సూచనలను చేశారు.
అనకాపల్లి జిల్లా గొలకొండ మండలంలోని రమణపల్లి రిజర్వాయర్ దశాబ్దాలుగా వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అయితే కుడి ఎడమ కాలువల నిర్మాణ పనులు శాశ్వత ప్రాతిపదికన నిర్మించాల్సి ఉంది. రిజర్వాయర్ గర్భంలో పేరుకుపోయిన పూడికను చాలా కాలంగా తొలగించలేదు. కొన్నేళ్లుగా మెయిన్ వాల్ గేట్ మరమ్మతులకు నోచుకోలేదు. రిజర్వాయర్ గట్టు గండిపడుతుండగా స్థానికులు గుర్తించారు. అధికారులకు సమాచారం అందించడంతో ఆ గండిని పూడ్చారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు రిజర్వాయర్ను పరిశీలించారు. పేరుకుపోయిన పూడికను తీయాలని ఆదేశించారు. పూర్వీకుల నుంచి ఈ రిజర్వాయర్ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పీకర్ అయ్యన్న తెలిపారు. కుడి ఎడమ కాలువలను శాశ్వతంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. మెయిన్ వాల్ గేట్ మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీరు వృధాగా పోతుందని, దీనికి వెంటనే మరమ్మతులు పూర్తి చేయిస్తామన్నారు. 3000 ఎకరాలు ఉంటుంది సాగు, బలిగట్టు ఏరియా కానీ ఇన్ని కూడా. ఇది చాలామందికి 3000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్కి లైనింగ్, కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వరకు. అంత పూర్తి 20% అంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కుడికాలం అంటారు దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, మట్టి పోసి మళ్ళీ కప్పని చేశారు. దీనికి ఇమీడియట్గా మదన్ని మళ్ళీ మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా చేయమన్నాను, టెంపరీ కాదు. టెంపరీ చేసి వదిలేస్తారు, అలా పర్మనెంట్గా చేయమన్నాను. నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేట్. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు, పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు మొన్న నేను ఒక 15 రోజులు 20 రోజుల కోసం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది, పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుకి కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోద్ది. ఇక అంచేది అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి, రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు, ఆ డబ్బు వస్తుంది. అది చేసి దీన్ని పర్మనెంట్గా రిస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చి కలిసారు. ఇక్కడ ఇటుపక్క కాలువ వెళ్తుంది, బలిగట్టం, సారీ గబ్బాడ, అందుకే గబ్బాడు కదా, గబ్బాడు కాలువ అంటారు. అని లాస్ట్ టైం వాల్ కట్టాం, ప్రొటెక్షన్ వాల్ కొంతవరకు కట్టాను నేను. తర్వాత కట్టలే, ఈ ప్రభుత్వం పాల్పొలం ఆ మొక్క కూడా కట్టేస్తే ఇంక ఈ రైతులకి ఇబ్బంది ఇలా ఉండదు, పొలాల మీదకి రావడం కానీ పొలాలు మొలకడం కానీ. మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఇప్పుడు అవ్వదు, ఈ వేసవకాలంలో ఈ లోతు చేయాలి. ఇంకా ఇప్పుడు కూడా పుడిగిపోతుంటుంది, పైనుంచి వస్తుంటుంది, పుడిగిపోతుంటుంది. ప్రతి సంవత్సరం పుడుగు తీస్తుండాలి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి ₹1 కోటి అంత ఇచ్చారు, 80 లక్షలు మళ్ళీ ఇచ్చారు. తర్వాత ₹1 కోటి ఇచ్చారు. మొత్తం ₹1,80,00,000 పొక్కులేని పెట్టి ఈ మట్టి అని తీసాం. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు 7-8 సంవత్సరాలు అయిపోద్దా, 8 సంవత్సరాల క్రితం తవ్వాం. మళ్ళీ ఆవిడ పట్టించుకుని నాదులు లేడు. అంటే మళ్ళీ వేసవిగా నీరు తగ్గిన తర్వాత, ఉడుపులు అయిపోయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా వేసవకాలంలో మళ్ళీ ఎన్టీపీసీ వాళ్ళనో లేకపోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళనో ఎవరినో డబ్బులు తీసుకొచ్చి మరి పూర్వంలాగా మట్టి తీయించి ఏర్పాటు కూడా నేను చేస్తాను. స్పీకర్ పరిశీలనతో రమణపల్లి రిజర్వాయర్ మరమ్మతుల పనులకు కదలిక వచ్చినట్లయింది. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ జయరాం, మాజీ సర్పంచ్ కొల్లి సత్యబాబు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఏపీలోని విశ్వవిద్యాలయంలో అకాడమిక్ అంశాలతో పాటు స్కిల్ కోర్సులకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ తెలిపారు. ఏఈలో పర్యటించిన ఆయన వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఆచార్యులతో సమావేశం నిర్వహించారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి వినతులను స్వీకరించారు. ఏఈను ఇతర విశ్వవిద్యాలయాలకు ఒక నమూనాగా తీర్చిదిద్దామన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో NIRF ర్యాంకింగ్లో మన విశ్వవిద్యాలయాల్లో టాప్ 20లో చేరాలన్నదే తమ లక్ష్యంగా చెప్పారు. ఏపీలోని 20 యూనివర్సిటీల్లో 3,800 ఫుల్ టైం పోస్టులు ఖాళీగా ఉన్న అంశంపై ప్రభుత్వంతో చర్చించామని, రిజర్వేషన్ అంశాలు కోర్టులో ఉన్నాయని అన్నారు. అట్లానే యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్నటువంటి 58 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దాదాపు 10
సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ ఇతర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి ఒక అవగాహనకి రావాలని, అంతేకాకుండా రీసెర్చ్ గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన యూనివర్సిటీస్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ దేశంలో ఉన్న మంచి యూనివర్సిటీస్, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లాగా తయారైపోవాలా. అట్లానే మన మంత్రి గారు కూడా మీటింగ్ తీసుకునేటప్పటికి ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ ఎట్లా పెంచుకోవాలని ఆ విషయం గురించి మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ గణానికి టాప్ 50లో ఎలా తీసుకురావాలా, ఫస్ట్ ఇప్పుడు 76 ర్యాంకింగ్లో ఉంది, ముందు టాప్ 50లో రావాలా, తర్వాత టాప్ 20లో ఎలా తీసుకురావాలని ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక 2-3 ఇయర్స్లో ప్రతిపరంగా ఏం కార్యక్రమాలు చేయాలని, అంతేకాకుండా ఇప్పుడు యూనివర్సిటీస్లో ఎంప్లాయబిలిటీ పెంచుకోవడం అనేది, దాంతోపాటు స్కిల్లింగ్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రతినిధులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈడీ వర్క్స్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. గడిచిన 6 నెలలుగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం, ప్రధాన కార్యదర్శి రామస్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. జీతం సగం చెల్లించడం ద్వారా ఉద్యోగులు బ్యాంకులకు డిఫాల్ట్ అవుతున్నారని, ఎంతకాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 86 కోట్లు సమకూడడం లేదని సాకుతో యాజమాన్యం నాటకాలాడుతోందని మండిపడ్డారు. ఉద్యోగుల సొమ్మును పెట్టుబడిగా వినియోగిస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని అన్నారు. 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్క్ మ్యాన్ కి ముందు రీపేమెంట్ చేసి 6,000 కోట్లు, రైల్వే కడతారు, ఎన్ఎండిసి కడతారు, కట్టమని అన్నాం. మేము కట్టదు, దాంట్లో 50 crores అడ్జస్ట్ సీట్లో కూర్చొని శాలరీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదండి. ధర్మ ప్రచారానికి టీటీడీ వేదిక కావాలని ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నిధుల పేరుతో టీటీడీకి డొనేషన్లు తీసుకురావడం బాధ్యత కాదని, వచ్చిన డొనేషన్లు భక్తుల సౌకర్యార్థం ఎలా ఖర్చు చేయాలో ఆలోచించాలన్నారు. స్వామి ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా శ్రీవారి విశేషాలు తెలియజేసేలా పుస్తకాలు ముద్రించి వాటిని సరసమైన ధరలకు భక్తులకు అందేలా చూడాలని కోరారు. అనుగ్రహంతో ఇవాళ స్వామివారి దర్శనం పరిపూర్ణమైనది, సుసంపన్నమైనది. స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి నిన్న శ్రీవారి మెట్టు ద్వారా వచ్చి ఈరోజు పొద్దున వరాహస్వామి దర్శనం, స్వామివారి దర్శనం కూడా జరిగింది. రాష్ట్రంలోనే ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరికీ, భక్తులకి స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభించాలని, భక్తులే కాకుండా అందరూ కూడా ధర్మ మార్గంలో సంచారం చేయాలని, ప్రత్యేకంగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అందరూ కూడా స్వామివారికి ఏ విధంగా చక్కని కైంకర్యాలు అందాలో, స్వామివారి భక్తులకి ఎలాంటి చక్కని సేవలు అందాలో వారందరూ కూడా జాగ్రత్తగా గమనించి భక్తులకు అందించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మనందరి అదృష్టం, మనందరికీ కలియుగ దైవం మన ముంగిట్లో ఉన్నాడు. ఆ స్వామిని సేవించడానికి ఎంత చేసినా కూడా సరిపోదు. కాబట్టి ప్రభుత్వ పక్షాన మరిన్ని సేవలు అందాలని, ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక తిరుమల తిరుపతి దేవస్థానాలు కావాలని ప్రత్యేకంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, భక్తులందరూ కూడా స్వామివారిని ఏ విధంగా సందర్శించాలో ఆ విధంగా సందర్శిస్తూ మానవాళి యొక్క అభ్యున్నతికి మనందరం కూడా ప్రార్థన చేయాలని మీ ద్వారా మనవి చేస్తూ, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 8వ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. జగదంబ సిఐటియు కార్యాలయంలో కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. రక్షణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరారు. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. ఒకటి డిఫెన్స్ రంగ సంస్థలని, రైల్వే, పోస్టల్ ఇటువంటి వాటిల్లో కూడా
కార్పొరేటీకరణని ప్రైవేటీకరణని విపరీతంగా పెంచుతూ పోతున్నారు. మీరు బడ్జెట్లో కూడా అంశాలు ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తున్నాయి. బ్రిటిష్ వాడి కాలంలో కూడా డిఫెన్స్ రంగంలో ఉండేటటువంటి ఆయుధ పరిశ్రమలు ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. ఇప్పుడు అవి కార్పొరేట్ల చేతిలో, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పంపిస్తున్నారు. ఇది దేశ రక్షణకి భద్రతకి ఓ ప్రమాదకరమైనటువంటి అంశం. రెండోది 2004లో చేరినటువంటి ఉద్యోగులకి పాత పెన్షన్ పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్ గత 20 సంవత్సరాలుగా ఉంది. దాన్ని నెరవేర్చడంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. 8th పే కమిషన్ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా ఎటువంటి ప్రకటన మొన్న జరిగిన బడ్జెట్లో లేకుండా ఉంది. ఇవి కాకుండా కారుణ్య నియామకాలకు సంబంధించి కానీ కరోనా టైంలో ఆపేసినటువంటి 3 DA పాయింట్ని ఇచ్చేటటువంటి విషయంలో కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రంగం మీదకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ జూలై 19న దేశవ్యాప్తంగా నిరసన తెలియజేసింది. ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా డిఫెన్స్ ఫెడరేషన్ వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1న రంగసాయి నాటక సంఘం 14వ వార్షికోత్సవ వేడుకలను కళాభారతిలో నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు బాదంగిరి సాయి తెలిపారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. వేడుకల్లో భాగంగా సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తామన్నారు. నాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పలువురు రంగస్థల నటులను సత్కరిస్తామన్నారు. నాటక రంగానికి తమ సంస్థ ఎనలేని సేవలు అందించిందని తెలిపారు. ఈ సమావేశంలో నిర్వాహకులు నాగబోయిన నాగేశ్వరరావు, రంగస్థల నటి శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. రంగసాయి నాటక సంఘం, రంగసాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకుని 2010లో రంగసాయి నాటక సంఘం అనే ఒక సంస్థని కేవలం నాటకాలని, మిమిక్రీని ప్రోత్సహించాలని ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది మన వైశాఖి జల ఉద్యానంలో. ఇప్పటికీ ఆగస్టు 1కి 14 సంవత్సరాల వేడుకలు చేస్తున్నామండి. గతంలో ఎన్నో నాటకాలు, ముఖ్యంగా సురభి నాటకాలు 107 ప్రదర్శనలు, అలాగే అనేక పుస్తకాలు కూడా ఈ సంస్థ ద్వారా ఆవిష్కరించడం జరిగింది. అలాగే సుమారు 300 మంది కళాకారుని తయారు చేయడం జరిగిందండి, బాలబాలికల్ని. అదొకటి ఈ సంస్థ చేసి ఉంది. అట్లాగే ఈ ప్రయాణంలో ఈ 14వ సంవత్సరం వేడుకల సందర్భంగా మరి వెండి తెరకే ఒక ఆభరణం అయినటువంటి మరి రంగస్థల నటులు, సినీ నటులు, రచయిత, దర్శకులు మాన్యశ్రీ తనికెళ్ల భరణి గారికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రంగస్థల కళాకారులను ఒక 5గురిని ఎంపిక చేసి వారికి తొలి ప్రయత్నంగా రంగసాయి థియేటర్ అవార్డ్స్ అనేవి ఈ 2024 నుంచే ప్రారంభించడం జరుగుతుంది. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా ఒక లెజెండ్ తెలుగు సినీ ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా నాటక రంగానికి కానీ రచయితగా ఎన్నో బహుముఖ ప్రజ్ఞాశాలి మన తనికెళ్ల భరణి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది కళాభారతి వేదికగా ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. అదేవిధంగా ఒక చిన్నపిల్లలతో నాటకం కూడా ఉంది. ఈ యొక్క కార్యక్రమాలకి హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా మరొక 5గురికి ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. జీవిత సాఫల్య పురస్కారం కాదు, రంగసాయి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలని బేస్గా తీసుకొని అది మహిళలు, బాలలు, అదేవిధంగా నాటక రంగాన్ని వృద్ధి చేస్తున్న వాళ్ళు ఇలాగ 5గురిని తీసుకోవడం జరిగింది. వారు 5గురికి కూడా ఇదే వేదిక మీద సత్కారం జరుగుతుంది. మీరందరూ హాజరై ఈ యొక్క కళారంగాన్ని ప్రోత్సహించగా కోరుతున్నాం. రోటరీ క్లబ్ వైజాగ్ మెట్రో ఆధ్వర్యంలో మర్రిపాలెంలోని కేంద్రీయ విద్యాలయం 1 శ్రీ విజయనగర్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 1250 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోటరీ జిల్లా 3020 అసిస్టెంట్ గవర్నర్ కె సునీత లావణ్య, రోటరీ క్లబ్ వైజాగ్ మెట్రో అధ్యక్షుడు డాక్టర్ గంగాధర్, కార్యదర్శి రాజేష్, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు
మెదిలి మహేష్, పూర్వ అధ్యక్షుడు కె కిరణ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ జి కిషోర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఓమి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్లు, రోటేరియన్స్ తదితరులు పాల్గొన్నారు. నేను సునీత లావణ్య, అసిస్టెంట్ గవర్నర్, రోటరీ డిస్ట్రిక్ట్ 3020. కేంద్రీయ విద్యాలయ 104 ఏరియా ప్రిన్సిపల్ గారు మమ్మల్ని ఇక్కడ మెడికల్ క్యాంప్ రన్ చేయమని అడిగినప్పుడు వి కేమ్ ఫార్వర్డ్. ఇక్కడ 1600 స్ట్రెంత్ ఉన్నారు, రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు 12th స్టాండర్డ్. ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో ఇక్కడ మేము 1600 స్టూడెంట్స్కి 2 డేస్లో క్యాంప్ రన్ చేసాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద స్క్రీనింగ్ టెస్ట్స్ ఆఫ్ ద మినిమమ్ స్క్రీనింగ్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో కేంద్రీయ విద్యాలయ నెంబర్ 1 శ్రీ విజయనగర్. ఇక్కడ ఎవరి ఇయర్ మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం 2 times పిల్లల హెల్త్ చెకప్ కోసం. ఈ సంవత్సరం విశాఖపట్నం రోటరీ క్లబ్ మెట్రో వాళ్ళ సహకారంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మేడం సునీత గారి కోఆపరేషను మేము ఎప్పటికీ మర్చిపోం. వాళ్ళ సౌజన్యంతో గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ చాలా చక్కగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరి స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మా వాలంటీర్స్ని కూడా వాళ్ళే చక్కగా అరేంజ్ చేసి పెట్టారు. క్యాంప్ బాగా జరిగింది. అండ్ 30th July మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ రన్ చేసాము కేంద్రీయ విద్యాలయ స్కూల్లో. ఆల్మోస్ట్ వీ కవర్ 1600 స్టూడెంట్స్ అండి. ప్రైమరీ స్క్రీనింగ్ అనేది చేసాము. థ్యాంక్ యూ. చట్టబద్ధ దత్తతలను మాత్రమే ప్రోత్సహించేందుకు సహాయ సహకారాలను అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు, సభ్యులు గోండు సీతారాములు అన్నారు. కేజీహెచ్ ఎథిక్స్ గ్యాలరీలో అనధికార దత్తతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ జయదేవి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వివిధ ఆసుపత్రుల్లో చంటి పిల్లలను దత్తతకు ఇస్తారన్న అపోహలు నేటికి బలంగా ఉండటం దురదృష్టకరమని అప్పారావు, సీతారాములు అన్నారు. ఈ అపోహలను రూపుమాపేందుకు అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రసవించిన తర్వాత బిడ్డను వద్దనుకునేవారు చెత్త కుప్పలు, మురికి కాలువల్లో పడేయకుండా 1098 181 100కు కాల్ చేస్తే ప్రభుత్వం వారికి బంగారు భవిష్యత్తును అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సంధ్యాదేవి, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి, నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇటీవల కాలంలో అనధికార దత్తత అవ్వచ్చు, చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం అవ్వచ్చు, అలాగే డ్రగ్స్ మీద అవ్వచ్చు, దీని గురించి కూడా ఈరోజు కేజీహెచ్ విశాఖపట్నంలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ మీద ఆల్ డాక్టర్స్తో, సూపరింటెండెంట్తో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో చైల్డ్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి. ఆ వైలేషన్ మెడికల్ పరంగా వైలేషన్ జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుందో అవన్నీ చూడడం, డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చూస్తుంటే పోక్సో కేసులు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. పోక్సో కేసుల్లో డిలే అవుతుంది ట్రీట్మెంట్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కానీ. ఆ డిలే అవ్వడం వల్ల బాధిత బాలిక కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎంత తొందరగా రిపోర్ట్స్ తెప్పించాలి, ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా చర్చించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రధాన ఆసుపత్రులకు అనుబంధంగా ఏవైతే గైనకాలజీ వార్డులు, చిల్డ్రన్స్ వార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని మమేకం చేస్తూ ఈ అనధికార దత్తత కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నట్లు చైల్డ్ రైట్స్ కమిషన్కి చైర్పర్సన్ గారి సారథ్యంలో కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. దానికి అనుగుణంగా మేము బేస్ చేసుకొని ఎక్కడైతే ఫిర్యాదులు అందుతున్నాయో వాటిని ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడికి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రాంలు కానివ్వండి, సంబంధిత గైనకాలజీ హెచ్ఓడీలు అలాగే చిల్డ్రన్ వార్డుల తాలూకు హెచ్ఓడీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కానివ్వండి లేదా శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, అలాగే ఏవైతే ఇతరత్ర విభాగాలు ఉన్నాయో, ఎందుకంటే ఈ చిన్నపిల్లల తాలూకా అమ్మకం జరుగుతున్న తాలూకా ఒక అపోహలు మాత్రం ఎక్కువగా రాష్ట్రంలో బలంగా నాటుకుపోయి ఉన్నట్టు చైల్డ్ రైట్స్ కమిషన్ ఫిర్యాదులు అందుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మేము వచ్చేటప్పుడు చైర్పర్సన్ గారు నేను వచ్చేటప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. చైల్డ్ రైట్స్ కమిషన్కి విశేష అధికారులు ఉన్నాయి, కేజీహెచ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏ వైద్యాధికారి మీద కూడా మీ చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదని చెప్పి అంటున్నారు. అది కూడా అపోహని మేము అంటున్నాం. చైల్డ్ రైట్స్ కమిషన్ దృష్టికి వచ్చిన తాలూకు ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. సుమోటోగా ఆయన సారథ్యంలో స్వీకరిస్తున్నాం. తిరుమలలో భక్తుడిపై దుకాణదారుడు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. విశాఖకు చెందిన జగదీష్ చంద్రబాబుపై దుకాణదారుడు బాటిళ్లతో దాడి చేశాడు. ఎంబీసీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తుడు మెడకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుకాణదారుడు సురేష్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మేము ఎంత ఆగస్టు వచ్చి మేము గొడవ పెట్టుకుంటామా, మాకు ఆనందమా? నీరసంతో ఉన్న ఇప్పుడుకొచ్చుకుని నీళ్ళు తాగల. నేను ఆల్రెడీ నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది. దేవుడి దగ్గరికి వచ్చాం, 4 చూసి దండాలు పెట్టుకుని పోతాం మేము, అంతేగాని వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళు ఫోన్ చేయండి, యాక్సిడెంట్ మమ్మల్ని భయపడడం ఏంటన్నా అంటే గుడి. ఉదయం 11:50
11:50 AM ఎంబీసీ 34 దగ్గర ఒక భక్తుడు జగదీష్ చంద్రబాబు అనేసి మరియు వాళ్ళ మిసెస్ వాళ్ళపై అక్కడున్న కూల్ డ్రింక్ యజమాని సురేష్ మరియు వాళ్ళ భార్య వాళ్ళంతా వాళ్ళపై దాడి చేసిన సంఘటనపై ఇమ్మీడియట్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇమ్మీడియట్గా అక్కడ అరెస్ట్ చేయి దెన్ వాళ్ళని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఫిర్యాదుదారుని కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దానిపైన పోలీసు వారు ఇమ్మీడియట్గా స్పందించి కేసు రిజిస్టర్ చేసేసి దర్యాప్తు జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో తిరుమల భక్తులపై కానీ ఈ షాప్ యజమానులు కానీ ఇతర ఎవరైనా సరే భక్తులపై అమర్యాదగా ప్రవర్తించిన ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రస్తుత ప్రభుత్వము దీనిపై చాలా చాలా కఠిన చర్యలు తీసుకోమని మాకు సూచనలు ఉన్నాయి. కాబట్టి అతనిపై పాత నేర చరిత్ర గురించి కూడా వెరిఫై చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే అతని షాపుకి లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా. వెంకోజీపాలెం మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వెంటనే అప్రమత్తమైన అదుపులోకి తీసుకోగలిగామని ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ, రీజనల్ డైరెక్టర్ పద్మజలు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై యూపీఎస్ బ్యాటరీ స్టేషన్, ఫైర్ స్టేషన్ సిబ్బంది అలర్ట్ చేశారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన చేరుకుని మంటలు, పొగలను అదుపులోకి తెచ్చారన్నారు. తమ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా పటిష్టమైన నిర్వహణ ఉందన్నారు. రోగులకు, ఉద్యోగులకు, ఆస్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. మంటలను అదుపు చేయడంలో సహకరించిన అగ్నిమాపక దళం, జిల్లా పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలను తెలిపారు. మీ అందరికీ తెలుసు, నిన్న రాత్రి మన మెడికవర్ హాస్పిటల్ వెంకోజీపాలెంలో, అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఏదైనా ఉందా అంటే 650 బెడ్లకు పైగా 7 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లో ఆపరేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నంబర్ 1 హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది వెంకోజీపాలెం హాస్పిటల్. నిన్న రాత్రి ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, మీకు అందరికీ తెలుసు, పొగ అలుముకొని మొదటి అంతస్తులోకి 2వ అంతస్తులోకి వెళ్ళింది. మా మొదటి 2 అంతస్తులు 1, 2 అంతస్తుల్లో అవుట్ పేషెంట్ విభాగం పనిచేస్తుంది అండ్ ఒక డయాలసిస్ వింగ్ ఉంది. కానీ నిన్న మా సిబ్బంది అప్రమత్తతతో మేము జనరల్గా మెడికవర్ హాస్పిటల్స్లో అక్రాస్ ఇండియా 25 హాస్పిటల్స్ రన్ చేస్తాము. మా దగ్గర అంటే గవర్నమెంట్ నామ్స్ ఒక రకంగా 3 నెలలకు, 6 నెలలకు ఆర్ 1 ఇయర్కి ఇలా డ్రిల్స్ చేయాలి, ఇలా సేఫ్టీ ఆడిట్స్ చేయాలి, సేఫ్టీ చెక్ చేయాలి అని ఉంటుంది. కానీ మా దగ్గర మెడికవర్లో మా బోర్డ్ రిక్వైర్మెంట్ ప్రతి 45 రోజులకి స్పెషల్ ఆడిట్స్ చేసి, స్పెషల్ ట్రైనింగ్ చేస్తూ, మాక్ డ్రిల్స్ చేస్తూ, ఆ చేసిన వీడియోస్ని ప్రూఫ్ కింద మా బోర్డుకి, అంటే మెడికవర్ మెయిన్ బోర్డుకి, మెడికవర్ యూరోప్లో ఉన్న స్వీడిష్ బోర్డుకి ప్రతి 45 రోజులకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానిలో భాగంగానే మన వెంకోజీపాలెంలో మనం చేసిన ఈ ట్రైనింగ్లే కానీ, డ్రిల్సే కానీ అండ్ సేఫ్టీ మెజర్స్ ఏదైతే తీసుకోవడం జరిగిందో కానీ నిన్న చాలా పెద్ద ప్రమాదం మనం తప్పించుకోగలిగాం. దానికి మా మెడికవర్ సిబ్బంది, ఎస్పెషల్లీ పద్మజ, నరేందర్, ఆచార్య అండ్ అరుణ్, వీళ్ళందరికీ నాకు ప్రొఫ్యూజ్ థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసిన 10 నిమిషాల్లో అర్ధరాత్రి 11 గంటలకి, అంటే 11 గంటల రాత్రికి ఫోన్ చేసిన 10 నిమిషాల్లో కంప్లీట్ సిబ్బందితో, కంప్లీట్ ఇంక్లూడింగ్ డాగ్స్ వార్డ్తో పాటు మొత్తం ఎంత పెద్ద ప్రమాదమైనా ఎదుర్కోవడానికి మేమున్నాం మీతో పాటు అంటూ మాకు సహకరించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం శిష్టకర్ణాల ఓబీసీ సాధనకు ముందుకు రావాలని ఆల్ ఇండియా శిష్టకర్ణాల అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బి శ్రీనివాస పట్నాయక్ కోరారు.
కుర్మన్నపాలెంలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓబీసీ సాధనకు అన్ని సంఘాలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు. దీనిపై త్వరలో ప్రజాప్రతినిధులు కలుస్తామని అన్నారు. మా ఫాదర్ కి ఎర్రనాయుడు గారితో సత్సంబంధాలు ఉండేవి. ధర్మాప్రసాద్ మా ఇంటి మొన్న ఈ కేంద్ర మంత్రి అయిన తర్వాత మేము రొటీన్ అంటే అసలు మా శ్రీకాకుళం అసోసియేషన్కి కేంద్ర మంత్రి కాకుండా పార్లమెంట్ మెంబర్గా ఆయన పెద్ద ఎత్తున తన పార్లమెంట్ నిధుల నుండి అసోసియేషన్ బిల్డింగ్కి ఆయన ఫండ్ చేశాడు. కళ్యాణ మండపంకి మనకి ఓపెనింగ్ కూడా మార్చి 3వ తేదీన ఆ రోజు నా పుట్టినరోజు నాడు ఆ ఓపెనింగ్ పెట్టారు అసోసియేషన్. ఆ రోజు ఎర్రనాయుడు గారు కుమారుడు వచ్చాడు, ఎక్స్ఎమ్మెల్యే లక్ష్మీదేవి గారు. ఇదంతా కూడా శిష్టకరణాల గురించి జీవిత చరిత్ర అంతా కూడా తెలిసింది కాబట్టి మరి ఇప్పుడు మా ప్రభుత్వం లేదా మా కార్యక్రమం చేయడానికి పరంగా అయితే ఏమీ లేదు కాబట్టి మరి మీరందరూ మిగతా నాయకుల్ని కలుపుకొని ఈ లీడర్స్ని కలుపుకొని మరి ఆయన దగ్గరికి కూడా ఒకసారి మీరు మనం ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియజేసి ప్రారంభం కాకుండానే మరమ్మతులకు గురైన ఆరోగ్య కేంద్రం కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రతిపక్ష కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. నర్సీపట్నంలోని ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన సభ్యులు అధికారుల తీరుపై మండిపడ్డారు. కళ్యాణ మండపం ఉండాలని స్థానికులు కోరుకుంటే దానికి బదులు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించి మూలన పడేశారని కౌన్సిలర్ ధనవిరెడ్డి మధు అన్నారు. పోలీసు బందోబస్తుతో ఈ నిర్మాణం పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అధ్వానంగా మారిందని మండిపడ్డారు. అయ్యన్న గెలిచాకే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం ఇంకా ప్రారంభం కాకుండానే వర్షం పడితే నీరు కారిపోతోందని, నాసిరకమైన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పినట్టు ఎన్ని వెహికల్స్ పడుకొని ఉన్నాయో చూశారు. ఒక్కొక్క దానికి 2-5 లక్షలండి ఇప్పుడు బాగు చేయడానికి అంటున్నారు. ఎన్నాళ్ళ నుంచి అది పోయింది అంటే సంవత్సరాల తరబడి అది పక్కనే ఉంది. ఈరోజు వైసీపీ వైస్ చైర్మన్ రామకృష్ణ గారు చెప్పారు 2 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ ఇంజిన్ పోయిందండి అని. సార్ 3.5 సంవత్సరాలు మీ బోర్డు, మీ గవర్నమెంట్, మీ ఎమ్మెల్యే ఏం చేశారు సార్? ఎవరెవరికి ఇందులో ఎంతండి? ఇంజిన్ కాటాకేశారా లేకపోతే వేరే బండికి అమ్మేసుకున్నారా? ఎవరు తీసుకున్నారు? ఈవెన్ ఆ బండికి కాపలా కాసే వాచ్మెన్ దగ్గర నుంచి దాన్ని మెయింటెనెన్స్ చేసే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వరకు ఎంతమంది ఉంటే అంతమంది మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కమిషనర్ గారికి ఇచ్చానండి అని ఆయన అంటారు, ఎదురుగా మీరందరూ కూడా రికార్డ్ చేసే ఉంటుంది ఆ మాట. కమిషనర్ గారు నా టేబుల్ మీదకి రాదంటారు. ఇది ఎవరిని మభ్యపరచడానికి ఇవన్నీ. అందువల్ల మేము అందరం కోరడం జరిగింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే అసలు వెహికల్స్ ఎన్ని వర్కింగ్లో ఉన్నాయి, ఎన్ని వర్కింగ్లో లేవు చూపించమన్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తానన్నారు. కనుక ఈ రోజు నుంచి మేము ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాం కానీ మా మాట జరిగేది కాదు. దాదాపు మున్సిపాలిటీ సొమ్ము అంటే రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు తదితర వాటి మీద అభివృద్ధి చెయ్యాలి. అదేవిధంగా అది చెయ్యాలి కానీ మున్సిపాలిటీ డబ్బు తీసుకొచ్చి నేను R&B రోడ్లు వేసేసాను, నేను ప్రాథమిక ఆరోగ్యం కట్టిస్తానంటే ప్రతి ఒక్కరు చేస్తారు. అది ప్రభుత్వ నిధులు ఉన్నాయి. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ప్రభుత్వ నిధులతో తీసుకొచ్చి ఇలాంటివి నిర్మించాలి. అదేవిధంగా నాసి రకం పనులు చేశారండి. దాదాపు ప్రతి దిక్కను చూసుకున్న ఇవి దిగబడిపోతుంది. ఆల్రెడీ పునాదులు కూడా దిగబడిపోతున్నాయి. ఆల్రెడీ పగుళ్ళు వచ్చేస్తున్నాయి, వాటర్ కూడా దిగిపోతుంది. అదే విధంగా ఇక్కడ మందులు కూడా సరిగ్గా వినియోగించబడట్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి పేషెంట్లు తక్కువగా ఉంటున్నారు. దాదాపు పేషెంట్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని చెప్పేసి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రాంతం మెజారిటీ ప్రజలకు తెలియదండి. హెడ్లైన్స్ మరోసారి. గంజాయి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. విశాఖ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. రమణపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన స్పీకర్ అయ్యన్న. మెయిన్ వాల్ గేట్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఏయును నమూనా వర్సిటీగా తీర్చిదిద్దుతాం. అన్ని యూనివర్సిటీల్లో అకాడమిక్స్ తో పాటు స్కిల్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తామన్న ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్. 1వ తేదీన జీతాలు ఇవ్వాలి, ఉక్కు ఉద్యోగుల డిమాండ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.